राधा छोड़ जाग से करे पराल काम न आवे से जंजाल। శ్రీ గురునానక్ సాహెబుల పశ్చాత్ 5వ గురువులైన అర్జున్ సాహెబుల వాక్యం ఏం బోధన చేస్తున్నాయంటే, మన జీవితం ఎలా జరిగింది, ఏది మనకు పనికి కాదో అటువంటి కార్యాలే చేస్తూ వచ్చినాం. యావది మనల్ని ఈ కాలన జాలంలో చిక్కేస్తున్నదో అదే పనులు చేసుకుంటూనే వస్తున్నాం. యావ పని వ్యర్థము లేక నిరర్థకం అనుకోండి, అటువంటి పనులే మనకు ముఖ్యమైపోయారు. విచారం చేసి చూడాలి మహనీయులు ఏం చెప్తున్నారు. మనం చేస్తున్న పనులు చివరకు మనకు ఇదే బంధనం. ఇవే చేస్తూనే ప్రతి ఒక్క యోనిలో వెళ్ళినప్పుడు కర్మాదులు చేస్తూనే బతికాము, అక్కడ సమాప్తి చేసుకొని మళ్ళీ ఇక్కడ పుట్టాం. ఇప్పుడు కూడా అదే ఉద్యోగాలే చేస్తూ వచ్చాం, ముందుకు అదే గతినే. संग न चाले तीन सिवहित जो बैराए से मीत। ఇవి ఏమి మన సంఘ అంటే ఏమి మన జతలోనే వచ్చేవి ఒకటి లేదు. మనం చేస్తున్న పనులు, సంపాదిస్తున్న డబ్బులు కానీ ఆస్తులు కానీ ఏది మన జతలో వచ్చేవి ఏమీ లేవు. నిజంగా చూస్తే ఇదంతా కాలశక్తి. కాలడంటే ఏమి వాయు, శత్రువు, మనల్ని మిత్రుడు అని భావించుతున్నాం. ఏ దానికోసం మనం శ్రమ పడుతున్నామో అదంతా కాలుని పనులు. మన ఆత్మోద్ధారానికి ఉచితమైన పని ఒకటి లేదు. అదే వాయువుని, శత్రువుని మనము స్నేహితుడు అని తెలుసుకొని మనము పనులు చేస్తే అది ఎటువంటి బుద్ధి చూడండి. ऐसे भरम भूले संसारा जन्म पदार्थ कोई गवारा। ఇటువంటి భ్రమలో ప్రతి ఒక్క సంసారాన్ని గట్టిగా పట్టుకున్నాం. లేని దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అమూల్యమైన మనుష్య జన్మాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ దానికోసం మనము మనుష్య జన్మ ఎత్తి వచ్చినాము, దాన్ని మాత్రం చింతించం, యోచనే చేయము. వేవాళ్ల పనులు అంటే ఈ కాలోని దేశంలో కాలోని పనులు చేసుకుంటూనే జీవితం చేస్తూ వచ్చాం. అందుకని మనుష్య జన్మ వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉంది. साच धर्म नहीं भावे डीठा झूठ दोह शिवरचियो मीठा। అందుకని మహారాజు గారు ఏమంటున్నారు, సుళ్ళే మనకు అసత్యమే సత్యమైపోయింది. సత్యమైన పనులు మనకు ఏమి ఆ సత్యనాం సత్యంలో ఐక్యమయ్యేది అదేమీ మనకి నచ్చనే లేదు. ఇంకా దాన్ని చేయాలని ఆశనే పుట్టలేదు. ఈ సుళ్ళు ప్రపంచంలోనే సుళ్ళు కార్యాలు, అసత్యమైన పనులు చేసుకుంటూనే జీవితం చేస్తూ ఉన్నాం. దానిలోనే మనం మునిగిపోయాం. సత్యమైన ధర్మమేమి మన ఆత్మానికి ఉద్ధారమయ్యేటువంటి ఆ సత్యనాం, అది మాత్రం ఇంతవరకు చేయనేలేదే. दात प्यारी बिसरिया दातारा जाने नाही मरण विचारा। ఆ
పరమాత్ముడు ఎవరో దాతా పురుషుడు, అన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు, అతని మాత్రం మనం తెలుసుకొనే లేదు. దాతపియాగా ఈ మాయా ప్రపంచాన్ని నమ్ముకున్నాం, దాన్ని మాత్రం మనం వేడుకుంటూ ఉన్నాం. మరి ఏమి, నా జన్మము అంత్యమవుతుంది, ఒక దినం నేను మరణించుతాను, చనిపోతాననే భయమే లేదు, ఆ విచారమే లేదు. జానే నాహే మరణ విచార, ఆ మరణం మనల్ని ఎక్కడ తీసుకొని పోతుంది, ముందుగా నా గతి ఏమి, ఎక్కడ వెళ్ళిపోతాను, దానికోసం ఏమైనా తయారు చేసుకోవాలి కదా. ఆ చింతనే కాదు, ఆ విచారమే కాదు. ఇదే ఆ మాయా వస్తువులు లేక మాయా వైభవాలు ప్రాప్తి చేసుకోవాలనేదే మనకు ముఖ్యంగా ఉంది. ఆ మాయాశక్తులకి అధిపతి ఆ మాలికుడు పరమాత్ముడు, అతని మాత్రం మనం తెలుసుకునే లేదు ఇంతవరకు. జీ वसत पराई कोट रोवे, करम धर्म सगला खोवे. వేగబళ్ళు వస్తాం, పరాయి అంట వేగబళ్ళదు వాళ్ళు కదా. ఇదేమి ఈ కాలని జగత్తు ఎంత చేసినా మనం పెట్టుకోలేము సొంతంగా, ఒక్క దినం వదిలిపెట్టుకోవాలి. అటువంటి దానికి మనం ఏడుస్తూ ఏడుస్తూ కష్టపడుతూ శ్రమపడుతూ సంపాదన చేసేది, ఒక్క దినము వదిలిపెట్టిపోయేది. ఎట్లుండని చూడండి పరిస్థితి. సంతానం కోసం ఏమీ చేసుకోలేదు, వేరేవాళ్ళ కోసమే దుడిచినాం. ఇట్లా మన జీవితము సంపూర్ణంగా నష్టమైపోయేది. అవు वसत पराई कोट रोवे, करम धर्म सगलाई खोवे. ఏది మంచిదేమి చెడ్డదేమి, ఏమి ధర్మమేమి అధర్మమేమి ఆలోచన లేదు. ఎట్లా బతికితే చాలు, ఇటువంటి జీవితమే చేస్తున్నాం. हुक्म न बूझे आवन जाने, पाप करे ता पछोताने. ఈ బతుకుతాము బతకాలి అనేది చింత, కానీ నేను బతికి తర్వాత ఎక్కడ పోతాను, దాన్ని విచారం చేసేదానికి సమయమే లేదు. ఇట్లా పాపకర్మాదాలు చేస్తూ మన తల మీద ఇంకా భాగం ఎక్కువ చేసుకుని పోయేది. ఇక్కడ మనుష్య జన్మం పరమాత్ముడు ఎందుకు ఇచ్చాడో, ఆ కర్మ తెగొట్టుకొని కర్మహీనులై లేక కర్మము రహితులై ఉద్ధారమవడాని కోసం ఇటువంటి అవకాశం దొరికింది. చేసిందేమి, పాపకర్మ రూపమైన భావం ఇంకా ఎక్కువ మోసుకొని వెళ్ళిపోయేది. జీవితం అంతా ఇట్లే సాగుతూ ఉంది. ప్రతి ఒక్క జీవితము ఇలాగే సాగింది. దినం కానీ రాత్రి కానీ, చిన్న వయస్సు, మధ్య వయస్సు, అంత్యం వయస్సు, వృద్ధాప్యం, ఎక్కడ చూసినా ఇదే గతినే. జీ जो तुझ भावे सो परवान, तेरे भाने नो कुर्बानी. ఇవన్నీ వదిలిపెట్టి మనం ఎలా బతకాలి? ఎవరు నిజమైన భక్తి చేయాలనుకున్నారు, పరమాత్మలో ఐక్యం కావాలని ఆశ పెట్టుకున్నారు, అటువంటి వాళ్ళకు బోధన చేస్తున్నారు. ఏమి, ఏ పరమాత్మ, ప్రతి ఒక్కటి నీ ఇష్టము, నీ ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మన మనసులోనే అనుకుంది ఏమీ జరగదు. పరమాత్మని లీల, పరమాత్మని మౌజు ఏముందో అలాగే జరుగుతుంది. ప్రతి ఒక్కటి అతని మీద భాగం వేశారు. నీ ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరగని, నీ కృప ఉంటే ఒకటి చాలు, అప్పుడు హాయిగా సుఖంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మన తల మీద మోసుకొనేకపోతాము. ఆ భాగం ఎత్తలేక భవించలేక కష్టపడతాం. హే పరమాత్ముడా, ప్రతి ఒక్కటి నీ మౌజు,
నువ్వు ఎలా చేస్తావో అదే నాకు మంచిది. ఇట్లా తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. జీ नानक गरीब बंदा जन तेरा, राख ले साहिब प्रभु मेरा. హే ప్రభు, హే పరమాత్మ సద్గురువే, నేను నీ దాసుడు. గరీబ్ అంటేమి బీదువాడు, నేను దాసుడు. నన్ను కాపాడేటువంటి రక్షణ నీది. ఇట్లా మనం దాసులై ఆ పరమాత్ముడు ఏ సమయానికి ఏం పెడతాడో దాన్నే మనం మంచిది అనుకుని జీవితం చేయాలి. కానీ లేని పోందంతా మనం ఆలోచన చేస్తూ కూర్చుంటే ఎక్కడది సాధ్యం? అందుకని మనం ఇదే వేడుకోవాలి. హే పరమాత్మ, నేను నీ కృపతో బతికేవాడు, దాసుడు. నువ్వు ఎలా పెడతావో అది నాకు అదే సంతోషం. మాత్రం ఇదొకటి నా ప్రార్థన ఏమి, నువ్వు నన్ను కాపాడి రక్షణ చేసి మరి సంసారంలో పుట్టకుండా పునర్జన్మం లేకుండా నన్ను ఆశీర్వదించు. जिन तुम भेजे तिने बुलाए, सुख सहज से घर आओ. ఎవరు అటువంటి ప్రేమీ జనులు ఉన్నారో అటువంటి వాళ్ళ ఉద్ధారణ కోసమే పరమాత్మను సద్గురుల రూపంగా ఈ భూమిలో పుడతాం. ఆ పరమాత్ముడే అటువంటి జీవుల ఉద్ధారణ కోసం సద్గురువుల శరీర ధారణ చేస్తూ జీవులకు బోధన చేసేదానికోసం ఇక్కడ అవతారం తీసుకొని వస్తాడు. సంత మహాత్ములు అంటే ఏమి? ఆ పరమాత్ముని స్వరూపమే, పరమాత్ముడే. ఎవరెవరి జీవికి ఏ జీవికి ఉద్ధారం కావాలనిందో అటువంటి జీవుడు ఉద్ధారణ కోసమే పరమాత్ముడే అవతారం ధరించి వచ్చిన అటువంటి మహానుభావులు వచ్చి మనలకు సద్బోధన చేస్తూ సహజంగా ఏమీ మనము ఈ ప్రపంచంలో ఉండినా కానీ ఈ ప్రపంచాన్ని ఎలా వదిలిపెట్టుకోవాలి అటువంటి బోధన చేస్తూ మనల్ని ఆ పరమాత్మని దేశానికి తీసుకువెళ్తారు. आनंद मंगल गुण गावो सहज धुन, निश्चल राज कमाओ. అటువంటి సంత మహాత్ములు ఇక్కడ వచ్చి ఏం బోధన చేస్తున్నారు? అయ్యా, నీ అంతరంలోనే ఆనందమైన ధ్వని, శబ్దం, నామం ఎల్లప్పుడూ వాయిస్తూ ఉంటుంది. నువ్వు నీ చిత్తాన్ని, నీ సురత్ అంటే నీ ఆత్మాన్ని ఆ శబ్దంలో ఐక్యం చేసి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి నువ్వు పై దేశంలో, ఆ దయాళ దేశంలోగా శబ్ద మార్గంలో వచ్చి అక్కడ ఆ దేశంలో నువ్వే పరమాత్మని స్వరూపమైపోవచ్చు. పరమాత్ముడు ఆ శక్తి అవినాశి శక్తి. నువ్వు కూడా ఆ దేశంలో వచ్చావంటే నువ్వు అవినాశి, ఏమీ పుట్టు చావు లేక అయిపోతా. అటువంటి ఆనందమైన దేశం ఇది బోధన సంత మహాత్ములు చెప్తారు. జీ तुम घर आओ मेरे मीत, तुम घर आओ मेरे मीत. హే ప్రేమి జనులాగా, స్నేహితులాగా, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి, ఈ ఇండ్లు, ఈ వాకిలన్నీ వదిలిపెట్టి మన దేశానికి వెళదాము రండి. సంత మహాత్ములు ఇట్లా మనల్ని ఆహ్వానం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశం ఎన్ని రోజులు ఉన్నా కానీ ఒక దినం వదిలిపెట్టిపోవాలి. ఇక్కడ ఉండడానికి సాధ్యమే లేదు, ఎవరు ఉండలేరు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ లెక్కలో చూస్తే మంది యావ లెక్క. అందుకని ఈ దేశం పేరు ఏమి? పుట్టు చావు మృత్యులోకం. ఈ దేశానికి ఎందుకు ఆశపడుతున్నారు? ఈ దేశాన్ని వదిలిపెట్టండి, మన సొంతం సదాకాలం అక్కడ బతుకుండొచ్చు. అటువంటి ఘర్ అంటే ఏమి? ఇల్లు. ఆ ఇంటికి పోతాము రండి. జీ तुमरे देखी
हर आप निवारे अपदा भई वितीत ఏమంటున్నారు? అటువంటి జీవులకు ఉద్ధారం చేయడానికి కోసమే ఆ పరమాత్ముడే వచ్చి మనకు బోధన చేస్తున్నాడు. మన కష్టము, ఆపత్తు ఏమి, ఈ పుట్టు చావు, ఇదంతా తీర్మానం అయిపోతుంది, అంత్యమైపోతుంది. మహాత్ముల వాక్యం విని వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. జీ प्रगट कीने प्रभु करने हारे नासन भाजन ताके అభ్యాసం చేస్తూ చేస్తూ మీ అంతరంలోన ఆ పరమేశ్వరు పరమాత్ముడు ఆ శబ్దాన్ని ప్రకటన చేసుకున్నారంటే చలాయమానమైన మనస్సు స్థిరమైపోతుంది. ఇప్పుడు మనల్ని మనస్సు ఎలా ఆట ఆడిస్తూ ఉంది, క్షణ క్షణంలోనే ఎన్నో ఆటలు ఆడిస్తూ ఉంది. ఆ మనస్సు చెప్పినట్టు మనం ఆడుతూ కూర్చున్నాం. ఎప్పుడు మనం అంతరంలోన ఆ శబ్దం విన్నామంటే, ఆ శబ్ద రూపమైన ఆనందం ప్రాప్తి చేసుకున్నామంటే మనస్సు సంపూర్ణంగా నిలిచిపోతుంది. ఆ శబ్దంలోన ఎటువంటి మహాన్ శక్తి ఉంది. మనస్సును నిలబెట్టుకోవాలంటే ఇది ఒకటే సాధన. జీ घर मंगल वाजे नित वाजे अपने खसम निवाजे ప్రతి ఒక్క శరీరంలోనూ ఇక్కడ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏమీ భేదభావం లేదు. ప్రతి ఒక్క ఘటంలోనూ ఆనందమైన శబ్దాలు, అతి మధురమైన ధ్వని తానే వాయిస్తూ ఉన్నది. ఎవరెవరు ఆ శబ్దాన్ని విన్నారో వాళ్ళందరూ ఆ పరమాత్మని కృప అనుకోండి, వాళ్ళందరూ పరమాత్మ దేశంలో వెళ్ళిపోతారు. శబ్దం అంటే అటువంటి గొప్ప శక్తి. అందుకని మహాత్ములు ఏమంటున్నారు, ఇదేమి పేదోళ్ళు, షావుకారులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఇదేమి మాట లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరిలోనూ ఆ శబ్దం దివ్యమైన మహాచేతనమైన శక్తి. ఆ ధ్వని శబ్దం చైతన్య శబ్దం అంటారు. ఆ శబ్దం వినండి, ఆ పరమాత్మ దేశంలో అందుకోండి. జీ अस्थिर रहो डोलो मत कबो गुरु के वचन आधार దీనికి కావాల్సిందేమి, స్థిర రహో, గట్టిగా పట్టుకోవాలి. డోలో మత్ అన్నారు, చలాయమానం కాకూడదు. సంపూర్ణంగా దృఢ విశ్వాసం కావాలి. ఎక్కడ? సద్గురు వచన కమావు, సద్గురుల వాక్యాల్ని మనం సంపాదన చేయాలి. వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం వింటాము. ఆ వాక్యానుసారం నడిచి మనము జీవితాన్నే పోగొట్టుకుంటున్నాము. అందుకని మహాత్ములు ఏమంటున్నారు, అయ్యా గురువుల వాక్యం పైన సంపూర్ణ విశ్వాసం పెట్టుకోండి. ఎవరు చెప్పేది కాదు ఇది, సద్గురు అర్జున్ సాహెబ్లే మనకు బోధన చేస్తున్నారు. ఏమని? ఆ వాక్యం ఏముందో దాన్ని గట్టిగా నమ్మండి, భద్రంగా నమ్మండి, అతి విశ్వాసం ఉన్నది. ఒక్కసారి విశ్వాసం పెట్టాక వేరే ఆలోచన రాకూడదు. మనసులోన భ్రమ లేక సంశయాదులు ఉండకూడదు. జీ जिनके जिया तिने ही फेरे आपे भैया रहा भैया सहाय ఏమి? మనమందు ఆ పరమాత్మని అంశమే, ఏమీ భేదభావం లేదు. ఏ పరమాత్ముడు మనల్ని ఇక్కడ పంపించాడో అదే పరమాత్ముడే మనల్ని వాపస్ తీసుకోపోవడానికి వచ్చాడు అనుకోండి. అతని డ్యూటీ ఒక్కటే. ఏమి? ఎవరు ప్రేమీ జనులు ఉన్నారు, ఎవరు అతని వాక్యం అనుసారం నడుస్తారో అటువంటి వాళ్ళని తీసుకొని పోవడానికి కోసం వస్తారు. మనమందరూ పరమాత్మని బిడ్డలే. ఇంత మాత్రం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? ఆ స్థానానికి వెళ్ళాలి. ఆ పరమాత్మని దేశానికి వెళ్ళడం అదే మన ముఖ్య ధర్మం. అది జీ अचरज किया करने हारे नानक सच वड़ियाई ఇది
మహా ఆశ్చర్యమైనది ఏమి? ఆ సత్పురుషులు లేక ఆ పరమాత్మలు లేక ఆ సద్గురువు మనల్ని ఈ జడమైన మిథ్యమైన ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆదేశానికి తీసుకువెళ్తాడంటే ఇది మహా ఆశ్చర్యమైన సంగతి. ఇది ఎవరెవరు చేయలేరు. అటువంటి మహాన్ సద్గురువులు మనకు బోధన చేస్తూ మనల్ని ఈ దేశం నుంచి ఆ దేశానికి తీసుకువెళ్తారు. ఎట్లు? ఆ శబ్ద మార్గం నుంచి. ఏ జీవిలో ఈ దేశాన్ని వదిలిపెట్టి ఆ దేశానికి వెళ్తారో మహాన్ భాగ్యవంతులు. राधा स्वामी मेरे सिंध गंभीर कोई थाह न पावत बीर. ಪರಮ ಸದ್ಗುರು ಹಜರತ್ ರಾಧಾ ಸ್ವಾಮಿಗಳ ವಾಕ್ಯ. ಮಹಾತ್ಮ ಏನು ಬೋಧನೆ ಮಾಡ್ತಿದ್ದಾವೆ? ಆ ರಾಧಾ ಸ್ವಾಮಿ ದೇಶ, ರಾಧಾ ಸ್ವಾಮಿ ಸದ್ಗುರುಗಳು ಮಹಾ ಗಂಭೀರವಾದಂತಹ ಸಿಂಧು ಅಂದ್ರೇನು? ಸಮುದ್ರವೇ. ಅಂದ್ರೇನು ಗಂಭೀರ? ಅಂದ್ರೇನು? ಅದಕ್ಕಿಷ್ಟೇ ಆಳ ಅನ್ನೋದಿಲ್ಲ. ಆಳವೇ ಹೇಳಲಾಗದಂತಹದ್ದು. ಈ ಹೊರಗಿನ ಸಮುದ್ರಕ್ಕಿಷ್ಟೇ ಆಳ ಅಂತ ಗೊತ್ತಿಡಬಹುದು. ಆದರೆ ಆ ಮಹಾತ್ಮ ಆನಂದಮಯವಾದಂತಹದ್ದು, ಸಚ್ಚಿದಾನಂದಮಯವಾದಂತಹದ್ದು ಸಾಗರ, ಸಮುದ್ರ, ದಯಾಳು ಸಮುದ್ರ, ದಯಾ ಸಮುದ್ರ, ಅದಿಷ್ಟೇ ಕೃಪಾ ಸಾಗರ ಅಂದು. ಅಂತ ಮಹಾನ್ ಶಕ್ತಿ ಆ ಸದ್ಗುರು ರಾಧಾಸ್ವಾಮಿಗಳದ್ದು. ಅದರ ಆಳ, ಉದ್ದ, ಅಳತೆ ಯಾವ ತಿಳಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ದೇವಿ ದೇವತಾದಿಗಳ ಸಹಿತ ಆ ಪರಮಾತ್ಮನ ಲೀಲೆ, ಪರಮಾತ್ಮನ ಅತಾಃ ಶಕ್ತಿ ಯಾವ ತಿಳಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. रतनन के भरे भंडार जहाँ लाल अमूलक सार. ಹೇಗೆ ಹೊರಗಿನ ಸಮುದ್ರಗಳಲ್ಲಿ ಸಹಿತ ಅಲ್ಲಲ್ಲಿ ರತ್ನಾದಿಗಳು ಮತ್ತು ರತ್ನಾದಿಗಳು ಸಿಗ್ತವೆ ಅಂತ, ಆ ಸದ್ಗುರು ರಾಧಾಸ್ವಾಮಿಗಳ ಕೃಪಾ ಸಾಗರದಲ್ಲಿ ರತ್ನ, ವಜ್ರ, ವೈಡೂರ್ಯಾದಿಗಳು, ಮಾಣಿಕ್ಯಾದಿಗಳು, ಮುತ್ತುಗಳು, ರತ್ನಗಳು ಭಂಡಾರ ಅಂದ್ರೇನು ತುಂಬಿಬಿಟ್ಟವೆ ಅಂತ ತಿಳಿದು. ಅಮೂಲ್ಯವಾದಂತಹದ್ದು, ಬೆಲೆ ಕಟ್ಟಲಾರದಂತಹದ್ದು ಅದು ಯಾವುದೊಂದು? ಅದೇ ಚೈತನ್ಯವಾದಂತಹ ಶಬ್ದ. ಶಬ್ದದ ಭಂಡಾರ. ಅದಕ್ಕೆ ಇಷ್ಟು ಅಂತ ಬೆಲೆ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಒಂದೊಂದು ವಜ್ರಕ್ಕೆ ಕೋಟ್ಯಾವಧಿ ರೂಪಾಯಿಗಳು. ಆದರೆ ಆ ಸಮುದ್ರದಲ್ಲಿ, ಯಾವ ಸಮುದ್ರದಲ್ಲಿ ಹೇರಳವಾದಂತಹ ರಾಶಿ ರಾಶಿನೇ ಬಿದ್ದಿದ್ದು, ಅದಕ್ಕೆ ಬೆಲೆ ಕಟ್ಟೋದು ಹೇಗೆ? ಅದಕ್ಕಿಂತಲೂ ಅಮೂಲ್ಯವಾದಂತಹದ್ದು ಆ ಶಬ್ದದ ಭಂಡಾರ. ಎಲ್ಲಿದೆಯಪ್ಪ ಅದು ಅಂದ್ರೆ ಆ ರಾಧಾ ಸ್ವಾಮಿಗಳ ಕೃಪಾಸಾಗರದಲ್ಲಿ. सुरत मीन करे जहाँ केल कल काल धरे जहाँ पेल. ಹೇಗೆ ಸಮುದ್ರಗಳಲ್ಲಿ ಮೀನುಗಳು ಸ್ವೇಚ್ಛೆಯಿಂದ ಆನಂದದಿಂದ ಒಂದು ಕಡೆ ಇನ್ನೊಂದು ಕಡೆ ಚಲಿಸ್ಕೊಂಡು ಆಟ ಆಡ್ತಾವೋ, ಹಾಗೆ ಪ್ರೇಮಿ ಆತ್ಮಗಳು ಅಥವಾ ಚೈತನ್ಯ ಆತ್ಮಗಳು, ಗುರುವಿನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದಂಥ ಆತ್ಮಗಳು ಆ ಸಾಗರದಲ್ಲಿ ಆನಂದಮಯವಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತವೆ. ನಮ್ಮ ಹಾಗೆ ಯಾವ ಸಂಸಾರದ ಚಿಂತೆ ಇಲ್ಲ, ಶೋಕ ಇಲ್ಲ. ಯಾವ ಪುಣ್ಯಶಾಲಿ ಜೀವಿಗಳು ಆ ಗುರುವಿನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಿ ಆ ದೇಶ ತಲುಪಿತಂದ್ರೆ ಆನಂದವೇ ಆನಂದ. ಅಲ್ಲಿ ಯಾವ ಕಾಲಶಕ್ತಿ ಬರಲಿಕ್ಕೆ ಶಕ್ಯ ಇಲ್ಲ, ಯಾವ ಕಾಲಶಕ್ತಿ ಮುಟ್ಲಿಕ್ಕೆ ಶಕ್ಯ ಇಲ್ಲ. ಈಗ ನಾವು ಕಾಲನ ಆಧೀನದಲ್ಲಿರೋದ್ರಿಂದ ಇದೆಲ್ಲ ಉಷ್ಣ ತಾಪ ನಾವು ಸಹನೆ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ. ಯಾವಾಗ ನಾವು ಕಾಲನ ಹದ್ದು ದಾಟಿ ಆ ಸದ್ಗುರು ರಾಧಾಸ್ವಾಮಿಗಳ ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ವಿ, ಅಲ್ಲಿ ಕಾಲನ ಬರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಕಾಲನ ಕಷ್ಟ, ಕಾಲನ ತಾಪ, ಉಷ್ಣ ಏನೂ ನಮಗೆ ಪರಿಣಾಮ ಆಗೋದಿಲ್ಲ. ಸುಖ ಸಾಗರ ಅಂದು
जी। घट प्रेम धार अब उमंगे, रस सार पिए कोई संगे. ಯಾವ ಆ ಗೋವಿನ ಸಾಂಗತ್ಯದಲ್ಲಿ ಏನು ಹೋಗಲ್ಲ, ಇದು ಅಂತರದಲ್ಲಿ ಗೋವಿನ ಸಾಂಗತ್ಯದಿಂದ ಅಂದ್ರೆ ಗೋವಿನ ಜೊತೆಯಲ್ಲಿ ಆ ಶಬ್ದದ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಯಾವ ಆ ದೇಶ ತಲುಪಿದು ಅವಾಗಿನ್ನ ಪುನಃ ಜನ್ಮ ಇಲ್ಲ. ಮಹಾ ಆನಂದ ಅದು. ಯಾವದು ಯಾವ ಬೇಳ ಭಾಗ್ಯಶಾಲಿಗಳು ಒಂದು ಹೌದು. सुरत मीन करे जहाँ केल, कल काल करे कल काल धरे जहाँ पेल. घट प्रेम धार अब वो मंगे, रस सार पे कोई संगे. ಯಾವ ಆ ಗೋವಿನ ಸಂಘದಲ್ಲಿ ಅಂದ್ರೇನು ಅವ ಜೊತೆ ಅಂತರದಲ್ಲಿ ಹರಿತಕ್ಕಂಥ ಅಮೃತವನ್ನ ಯಾವ ಪಾನ ಮಾಡಿದು, ಯಾವ ಸ್ವಾದ ನೋಡಿದು, ಯಾವ ಆ ಶಬ್ದ ಪ್ರಕಟ ಮಾಡ್ಕೊಂಡು ಅವ ಅಂತರದಲ್ಲಿ ಪ್ರೇಮ ಉಕ್ಕೇಳಿ ಬರ್ತದೆ. ಏನು ಉಮಂಗ ಅಂದ್ರೆ ಏನು ಉಕ್ಕೇಳುತ್ತದೆ, ತುಂಬಿ ಹರಿಯುತ್ತದೆ. ಜಿ. तिल उलट चली सुरत प्यारी, देखी वहाँ ज्योत उजारी. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮ ಈಗ ಹೇಗೆ ಎರಡೂ ನೇತ್ರದಿಂದ ಕೆಳಭಾಗದಲ್ಲಿ ಹರಿಯುತ್ತದೋ 9 ದ್ವಾರಗಳಲ್ಲಿ ಹೊರಮುಖವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ಅದೇ ಚೇತನ ಶಕ್ತಿ ಉಲ್ಟಾ ಆಗಿ ಎರಡೂ ನೇತ್ರದ ಮಧ್ಯಭಾಗದಿಂದ ಮೇಲಕ್ಕೆ ಹೋಗಬೇಕು, ಭೂಮಧ್ಯ ಸ್ಥಾನದಿಂದ ಮೇಲಕ್ಕೆ ಚಲಿಸಬೇಕು. ಯಾವಾಗ ನಮ್ಮ ಆತ್ಮನ ಮೇಲಕ್ಕೆ ಚಲಿಸ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಆದಾಗ ಆ ಶಬ್ದದ ಧ್ವನಿ ಸಿಕ್ತು, ಆಧಾರ ಸಿಕ್ತು. ಆ ಶಬ್ದದ ಮೂಲಕ ನಮ್ಮ ಆತ್ಮನ ಮೇಲ್ದೇಶದಲ್ಲಿ ಹೋಗಿ ಜ್ಯೋತಿ ಪ್ರಕಾಶ ಕಾಣ್ತಾನೆ. ಜಿ. दल द्वार खोल कर पैठी, नल पार अविद्याएठी. ಅಲ್ಲಿ ಸಹಸ್ರದಳ ಕಮಲ, ಅಲ್ಲಿಂದ ಮುಂದಕ್ಕೆ ಆತ್ಮನ ಪ್ರವೇಶನಾಗಿ ಬಂಕನಾಳ ಅಂದು ಆ ಬಂಕನಾಳದಲ್ಲಿ ಪ್ರವೇಶನಾಗಿ ಮುಂದಕ್ಕೆ 2ನೇ ಸ್ಥಾನ ತಲುಪ್ತದೆ. जी. माया का चक्र घटाया, ब्रह्म दरस सहज में पाया. ಮೊದಲನೇದು ನಿರಂಜನ ನಿರಾಕಾರ ಶಕ್ತಿ. ಅಲ್ಲಿಂದ ಮೇಲಕ್ಕೆ ಆತ್ಮನು ಬಂಕನಾಳದಿಂದ ಬ್ರಹ್ಮಸ್ಥಾನಕ್ಕೆ ತಲುಪಿದುವೆ. ಅಲ್ಲಿ ಮಾಯಾದ ಆಟ ಎಲ್ಲ ನಿಂತು ಹೋಗ್ತದೆ. ಅವಿದ್ಯಾರೂಪವಾದಂತಹ ಮಾಯ ಅಲ್ಲೇನು ಬರಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ಮೇಲಕ್ಕೆ ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪನಾಗ್ತಾನೆ. ಜಿ. धुन अनगद सार बजाया, सुन भीतर शब्द जगाया. 2ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಓಂಕಾರ ನಾದ, ಅನಹದ ಶಬ್ದ. ಅಲ್ಲಿಂದ ಮೇಲೆ ಸುನ್ನದೇಶದಲ್ಲಿ ಹೋದಾಗ ಅಲ್ಲಿಂದ ಮುಂದಕ್ಕೆ ಸಾರ ಶಬ್ದ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ಅದು ಜಾಗ್ರತೆ ಆಗ್ತದೆ. ಅಂದರೆ ನಮ್ಮ ಅಂತರದಲ್ಲಿ ನಮಗೆ ಗೋಚರಕ್ಕೆ ಬರ್ತದೆ, ಆ ಶಬ್ದದ ಜೊತೆ ಕನೆಕ್ಷನ್ ಸಿಗ್ತದೆ. ಜಿ. गुरु पर अब तन मन वारो, गुण गावत कभी नहारो. ಯಾವ ಜೀವಿಗಳು ಮನಸ್ಸು ಮಾಯಾ ದೇಶವನ್ನು ಬಿಡಿಗಡೆ ಮಾಡ್ಕೊಂಡು ಆ ದೇಶ ತಲುಪಿದು ಏನು ಹಂಸನ ಸ್ಥಾನ,
ಅವೇನಂತ ನಾನು ಯಾವತ್ತೂ ಗೋವಿನ ಗಾನವನ್ನೇ ಮಾಡ್ತೀನಿ. ಗೋವಿನ ಗಾನ ಗುಣಗಾನ ಅಂದ್ರೆ ಏನು? ಕೊಂಡಾಡೋದು ಅಂತ ಆಗ್ತದೆ. ಕೊಂಡಾಡೋದು ಏನು? ಆ ಸತನಾಮವನ್ನು ಜಪ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು. ಆ ಜಪ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಕಬೇನ ಹಾವು ಅದು ನನಗೆ ಎಂದೂ ಸಾಕಾಗತ್ತೆ ಅನ್ನೋದಿಲ್ಲ. ಈಗ ನಾವು ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಜಪ ಮಾಡಿದ ಕೂಡಲೇ ಸಾಕು ಅನಿಸ್ತದೆ, ಎದ್ದೇಳಬೇಕು ಅನಿಸ್ತದೆ. ಯಾವಾಗ ಟೈಮ್ ಮುಗೀತದೋ, ಯಾವಾಗ ಬೆಳಗಾಗ್ತದೋ, ಯಾವಾಗ ನಾವು ಎದ್ದೇನೋ. ಯಾಕೆಂದ್ರೆ ನಮಗೆ ಅಂಥದ್ರಲ್ಲಿ ಆ ಶಬ್ದದ ರುಚಿ ಸಿಗಲಿಲ್ಲ. ಅದುವರೆಗೂ ನಾವು ಬಹಳ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ. ಮನಸ್ಸು ಒಪ್ಪೋದಿಲ್ಲ, ಒಲ್ಲೆ ಅಂತ. 5 ನಿಮಿಷ 10 ನಿಮಿಷ ಅಭ್ಯಾಸ ಮಾಡೋಷ್ಟರೊಳಗಾಗಿ ಯಾವುದೋ ಆಲೋಚನೆ ಬಂದು ಬಿಟ್ಟು ಹೋಗುವಂಥ ಪ್ರಸಂಗ. ಅರ್ಧ ಗಂಟೆ 1 ಗಂಟೆ ಕುಳಿತ ನಂತರ ಯಾವಾಗ ಮುಗೀತದೋ. ಇಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನಮಗೆ ಶಬ್ದ ಅಥವಾ ನಾಮ ಅಥವಾ ಧ್ಯಾನ ಅಭ್ಯಾಸ ಅದರಲ್ಲಿ ಇಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ರುಚಿ ಇದೆ. ಯಾವಾಗ ನಿಜವಾದಂಥ ರುಚಿ ಇದೆಯೋ ಅವ ಯಾವತ್ತೂ ಗುಣಗಾನ, ಯಾವತ್ತೂ ಆ ನಾಮವನ್ನೇ ಜಪಿಸ್ತದೆ, ಆ ನಾಮದಲ್ಲಿ ಕೂಡಿರುತ್ತೆ. ಮತ್ತೆ ಅದು ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಎಂದೂ ಸಾಕು ಅನಿಸೋದಿಲ್ಲ, ಎಂದೂ ಸೋಲೋದಿಲ್ಲ. ಇನ್ನು ಮತ್ತು ಆ ಪ್ರೇಮ ಹೆಚ್ಚಿಗೆ ಆಗ್ತಾ ಹೋಗ್ತದೆ. ಜಿ क्या महिमा गुरु पद गाऊं, मैं नित नित बल बल जाऊं. ಆ ಸಮಯದಲ್ಲಿ ಎಂಥ ಪ್ರೇಮ ಉತ್ಪತ್ತಿ ಆಗ್ತದೆ ಅಂದ್ರೆ, ಕ್ಯಾ ಮಹಿಮಾ ಗೋಪದ ಗಾವು, ಆ ಗೋವಿನ ಚರಣದ ಮಹಿಮೆ ನಾನು ಎಷ್ಟಂತ ವರ್ಣನೆ ಮಾಡಲಿ. ಆ ಗೋವಿನ ಮಹಿಮೆ, ಗೋವಿನ ಚರಣದ ಮಹಿಮೆ ಎಲ್ಲಿ ತನಕ ನಾನು ವರ್ಣನೆ ಮಾಡಲಿ. ಫಲಪದ ಅಂದ್ರೆ ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ಗೋವಿನ ಮೇಲೆ ನಾನು ಎಲ್ಲ ಆತ್ಮ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತೀನಿ. ಯಾಕೆ ನನ್ನ ಗೋವಿನ ಆ ಸಹಾಯದಿಂದ ನನಗೆ ಅಂಥದಲ್ಲಿ ಇಷ್ಟು ಆನಂದ ಪ್ರಾಪ್ತಿಯಾಯಿತು. ಆದ್ದರಿಂದ ಅಂಥ ಸದ್ಗುರುವಿಗೆ ನಾನು ಏನು ಮಾಡಲಿ? ಶ್ವಾಸೋಶ್ವಾಸ ಸರ್ವಸ್ವ ಆತ್ಮಾರ್ಪಣೆ ಮಾಡ್ತೀನಿ. ಜಿ गुरु मूरत हृदय छिपाऊं, मन अंदर द्वार खुलाऊं. ಆ ಗೋವಿನ ಮೂರ್ತಿ, ಸುಂದರವಾದಂತಹ ಮೂರ್ತಿ, ಆ ಧ್ಯಾನದಲ್ಲಿ ನಾನು ಯಾವತ್ತೂ ಮಗ್ನನಾಗಿರ್ತೀನಿ. ಹೃದಯ ಚಿಪಾವು, ಯಾವತ್ತೂ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡಿರ್ತೀನಿ. ಈಗ ನಾವು ಯಾವ ತುಂಬಿಕೊಂಡಿದ್ದೀವಿ? ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ, ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರಪಂಚದ್ದೇ ಕಾಮನಾಭಾವಗಳೇ, ಹಣ, ಮಾಯಾದ್ದೇ ಎಲ್ಲವೂ. ಆದರೆ ಅಂಥ ಪ್ರೇಮಿ ಜನರು ಆ ಗೋವಿನ ಮೂರ್ತಿಯನ್ನು ಆ ಧ್ಯಾನದಲ್ಲಿ ಮಸ್ತರಾಗಿರುತ್ತವೆ. ಹೌದು. गुरु मूरत हृदय छिपाऊं, मन अंदर द्वार खुलाऊं. जी गुरु संग लिए मोहि जावे, सतरूप आधर दर्शावे. ಆಗ ನಮಗೆ ತಡೆ ಹಾಕ್ತಕ್ಕಂಥ ಏನೂ ಶಕ್ತಿಗಳಿರೋದಿಲ್ಲ. ಯಾವ ಗೋವಿನ ಸಂಘದಲ್ಲಿ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾವೋ ಆ ಗೋವಿಗಳು ನಮಗೆ ಅಂಥದ್ದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿ ನಮ್ಮನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಆ ಸತ್ಯಶಕ್ತಿಯಲ್ಲಿ ಕೂಡಿಸ್ತವೆ, ಸತ್ಪುರುಷನ ಆಯ್ಕೆ ಮಾಡಿಸ್ತವೆ. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ತಡೆ ಮಾಡತಕ್ಕಂಥವು ಯಾವಿಲ್ಲ. ಬಾಗಿಲು ತೆರೀತದೆ, ದ್ವಾರ ತೆಗೆದು ಬಿಡ್ತದೆ. ಈಗ ನಮ್ಮಷ್ಟಕ್ಕೆ ನಾವು ಹೋದ್ವಿ, ಇಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ಅಡ್ಡಿ ಎಡದ ತೊಡಗುಗಳನ್ನು. ಯಾವ ಪುಣ್ಯಶಾಲೆಗಳು ಗೋವಿನ ಸಮಾಗಮದಲ್ಲಿ ಅಂಥದಲ್ಲಿ ಗೋವಿನ ಸಹಾಯದಿಂದ ಆ ಸದ್ಗುರುವೇ ಮಾರ್ಗದರ್ಶಕರಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾವೆ. ಅವಾಗ ಯಾವ ಅಡೆತಡೆಗಳಿಲ್ಲ. ಸೀದಾ ಸದ್ಗುರುಗಳು ನಮ್ಮನ್ನು ಆ ಸತ್ಪುರುಷನಲ್ಲಿ ಕೂಡಿಸ್ತಾರೆ. ಜಿ कवलन के बाग दिखावे, हंसन संग खेल करावे. ಇದೆಲ್ಲ
ಎಲ್ಲವೂ ಆ ಸದ್ಗುರುವಿನ ಕೃಪೆ. ಯಾವ ಯಾವ ಕಮಲಗಳು ಯಾವ ಯಾವ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ಕಮಲಗಳನ್ನು ತೋರಿಸಿ ನಮ್ಮನ್ನ ನಿರ್ಮಲ ಹಂಸನನ್ನಾಗಿ ಮಾಡಿ ಆ ದೇಶದಲ್ಲಿ ಆಟ ಆಡಿಸ್ತವೆ ಅಂದ್ರೆ ಆ ದೇಶದಲ್ಲಿ ಕೂಡಿಸಿ ಬಿಡ್ತವೆ. ಜಿ वह आनंद कहत न जाई, सुरत भीज रही छवि छाई. ಆ ಸತ್ಪುರುಷನ ಅದ್ಭುತವಾದಂತಹ ಪ್ರಕಾಶ ನೋಡಿ ಆನಂದ ಕಹತನ ಜಾಯಿ ಇಷ್ಟು ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಮಹದಾನಂದ ಅನ್ನಿ ಪರಮಾನಂದ ಅನ್ನಿ ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಹೇಳು. ಯಾವಾಗ ನಾವು ಆ ಸತ್ಪುರುಷನ ದರ್ಶನ ಮಾಡ್ತೀವಿಯೋ ಆ ಅದ್ಭುತವಾದಂತಹ ರೂಪ ಕಂಡಾಗ ಪ್ರಾಪ್ತಿಯಾಗ್ತಕ್ಕಂಥ ಆನಂದ ಅನುಭವ ವರ್ಣನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಜಿ अमृत रस झड़ी लगाई, छिन छिन पर धार चुवाई. ಅಲ್ಲಿ ಅಮೃತದ ಮಳೆನೇ ಸುರಿತಾ ಇತ್ತು. ಯಾವತ್ತೂ ಅಮೃತದ ಮಳೆ ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ಪದೇ ಪದೇ ಅಮೃತದ ಮಳೆ, ಆ ಆನಂದ, ಆ ಸುಖ ಪ್ರಾಪ್ತಿ ಆಗ್ತದೆ. ಅಮೃತ ಅಂದ್ರೆ ಏನು? ಮೃತರಹಿತನಾಗ್ತಕ್ಕಂಥ, ಹುಟ್ಟು ಸಾವು ಇರಲಾರದಂತಹದ್ದು, ಕಾಲ ಅತೀತವಾದಂತಹ ಶಕ್ತಿಯಲ್ಲಿ. ಜಿ मन गोता खावत भारी, सुरत जागी मीठी अंधियारी. ಶಬ್ದದಲ್ಲಿ ನಮ್ಮ ಚಿತ್ತ ಕೂಡಿಸೋದ್ರಿಂದ ಮನಸ್ಸು ಸಂಪೂರ್ಣ ನಿಂತು ಹೋಗ್ತದೆ. ಮನಸ್ಸಿನ ಚಲಾಯಮಾನ ಏನಿದೆಯೋ ಅದೆಲ್ಲ ನಿಂತು ಹೋಗಿ ಮನಸ್ಸು ಸ್ಥಿರವಾಗಿ ಹೋಗ್ತದೆ. ಮನಸ್ಸೇ ಆ ಶಬ್ದದಲ್ಲಿ ಮುಳುಗಿ ಹೋಗ್ತದೆ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಅಲ್ಲಿರತಕ್ಕಂಥ ಅಂತ್ಯಾಗ ಅಂದ್ರೇನು, ಅಂಧಕಾರ, ಅಜ್ಞಾನ ಎಲ್ಲ ತೊಲಗಿ ಹೋಗ್ತದೆ. ಜ್ಞಾನವೇ ಜ್ಞಾನ, ಪ್ರಕಾಶವೇ ಪ್ರಕಾಶ, ಪ್ರಕಾಶದ ಸಮುದ್ರ ಅಂತ ಹೇಳಬೇಕಾದ್ರೆ. ಜಿ कोई सज्जन प्रेम बिलासी, देखत और खेलत पासी. ಅಲ್ಲಿ ಹೋಗಿ ತಲುಪೋ ಯಾರು? ಕೋಯಿ ಸಜ್ಜನ ಬಿಲಾಸಿ. ಯಾರೋ ಅಂಥ ಪ್ರೇಮಿ ಜನರು, ಸಜ್ಜನರು ಅಂಥ ಆನಂದದಲ್ಲಿ ಮುಳುಗುತ್ತಾರೆ. ಆ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲೂ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಅನುಮತಿ ಇಲ್ಲ, ಅವಕಾಶ ಇಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಆ ದೇಶಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಪ್ರೇಮದಿಂದ ಗೋವಿನಲ್ಲಿ ಬಂದೆವು. ಆಗ ಗೋವಿನ ವಾಕ್ಯದಿಂದ ನಾವು ಬಹಳ ದೂರ ಇದ್ದೀವಿ. ಹೆಸರಿಗೆ ನಾವು ಗೋಪುತ್ರರು ಅಥವಾ ಗೋಮುಖರು, ಆದರೆ ಯಾರೋ ವೇಳಾ ಗೋಮುಖರು, ವೇಳಾ ಸಜ್ಜನರು ಆ ಗೋವಿನ ವಾಕ್ಯದಂತೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ನಡೆದು ಆಚರಣೆಯಲ್ಲಿ, ನಡತೆಯಲ್ಲಿ, ವಾಕ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಗೋಮುಖ ಆಗಿರುತ್ತದೆ. ಅವು ಆ ದೇಶದ ಅನುಭವ, ವಿಲಾಸ, ಆನಂದದಲ್ಲಿ ಮುಳುಗುತ್ತವೆ. ಗುರ್ ದಮ್ ದಮ್ ಮೇ ಪ್ರೇಮ ಬಡಾತಿ, ಗುರು ಮೂರತ್ ಅಜಬ ದಿಖಾತಿ. ಮಹನೀಯರು ತಿಳಿಸ್ತಾರೆ, ಆ ಸಮಯದಲ್ಲಿ ಶ್ವಾಸ ಪ್ರೇಮ ಬೆಳೀತಾ ಹೋಗ್ತದೆ. ಆ ಗೋವಿನ ಸುಂದರವಾದಂತಹ ಸ್ವರೂಪವನ್ನು ಕಾಣ್ತದೆ. ಯಾಗ ಅಂಥ ಪ್ರೇಮಿ ಜನರು, ಅವರ ಪ್ರೇಮ ಇಷ್ಟು ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಪ್ರತಿ ಶ್ವಾಸ ಬೆಳೀತದೆ ವಿನಃ ಅಲ್ಲಿ ಯಾವುದೇ ಸಂದೇಹ, ಅನುಮಾನ, ಅಭಾವ ಬರಲಿಕ್ಕೆ ಅವಕಾಶವೇ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. ಯಾಕೆಂದ್ರೆ ಅಂಥದ್ರಲ್ಲಿ ಆ ಗೋವಿನ ಸ್ವರೂಪವನ್ನು ಕಂಡು ಆ ಆನಂದದಲ್ಲಿ ಪರವಶರಾಗಿರುತ್ತೆ. ಅಲ್ಲಿ ಹೇಗೆ ಅನುಮಾನ ಬರಲಿಕ್ಕೆ ಅವಕಾಶ, ಅಭಾವ ಬರಲಿಕ್ಕೆ ಅವಕಾಶವೇ ಇಲ್ಲ. ಶ್ವಾಸ ಪ್ರೇಮ ಹೆಚ್ಚಿಗೆ ಆಗ್ತದೆ. ಜಿ ನಯನ ಪರಾನ ಗವಾತಿ, ತನ್ ಮನ ಕಿ ಶುದ್ಧ ಬಿಸರಾತಿ. ಆ
ಸಮಯದಲ್ಲಿ ಅಂತ, ಹೇ ಸದ್ಗುರುವೇ, ನನ್ನ ಪ್ರಾಣವೇ ನಿನಗೆ ಅರ್ಪಿತ, ನನ್ನ ತನು ಮನ ಇನ್ಯಾವುದು ನನಗೆ ಅದರ ಕಡೆ ನೆನಪು ಸಹಿತ ಇರೋದಿಲ್ಲ, ಎಲ್ಲವೂ ಮರೆತು ಬಿಡ್ತೀನಿ. ಈ ಪ್ರಪಂಚ ನೆನಪಿರೋದಿಲ್ಲ, ತುಚ್ಛವಾದಂತಹದ್ದು, ಹೇಯವಾದಂತಹ ಪ್ರಪಂಚ. ಈ ಯಾವುದೂ ನಮ್ಮದಲ್ಲ. ಇನ್ನು ಅದನ್ನು ನನಗೆ ಯಾಕೆ ಆಸೆ ಪಡಲಿ? ನನ್ನಲ್ಲಿ ಅದೇನು ಉಳಿಯೋದಿಲ್ಲ. ನಾನು ಕೇವಲ ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ನಿಮಗೆ ಅರ್ಪಿಸ್ತೀನಿ. ಇದು ನಿಜವಾದಂತಹ ಪ್ರೇಮ. ಯಾಕೆಂದ್ರೆ ಈ ಪ್ರಪಂಚ ಮಲಿನವಾದಂತಹದ್ದು, ಅದರಲ್ಲಿ ನಾವು ಅಡ್ಡಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದನ್ನ ಕಟ್ಕೊಂಡು ಅದರಲ್ಲಿ ಮುಳುಗಿಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಸತ್ಯವಾದಂತಹ ಪ್ರೇಮ ಜನ ಇದನ್ನು ಬಿಟ್ಟು ಚೈತನ್ಯಮಯವಾದಂತಹ ಆ ಗೋವಿನ ದೇಶದಲ್ಲಿ ಹೋದಾಗ ಇನ್ನು ಹೇಯವಾದಂತಹ ಪ್ರಪಂಚದ ಅಗತ್ಯ ಏನು ಉಳಿತು? ಅದಕ್ಕೆ ಹುಜ ಸಾವನ್ ಸಿಂಗ್ ಮಹಾರಾಜ್ ಒಂದು ಕಡೆ ತಿಳಿಸ್ತದೆ, ಆನಂದ ಪ್ರಾಪ್ತಿಯಾದವರಿಗೆ ಈ ದೇಶದಲ್ಲಿ ಯಾವುದೇ ಸುಂದರವಾದಂತಹದ್ದು, ಈಗ ನಾವು ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಸ್ಥಾನಗಳು ನೋಡಬೇಕು ಅಂತ ಹೋಗ್ತೀವಲ್ಲ, ಎಂತೆಂಥ ಪ್ರೇಕ್ಷಣೀಯ ಸ್ಥಾನಗಳೆಲ್ಲವೂ ಒಂದು ತುಚ್ಛ ಪಾಯಿಖಾನೆಯ ಸಮಾನ ಅಂದ್ರೆ ಏನು? ನಿರರ್ಥಕ, ನಿರುಪಯೋಗ, ಅದರ ಕಡೆ ಲಕ್ಷ್ಯವೇ ಹೋಗೋದಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತರದಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥ ದೃಶ್ಯಗಳು ಆ ಮನೋಹರವಾದಂಥ ಆನಂದ ಪ್ರಾಪ್ತಿ ಮಾಡ್ಕೊಂಡು ಈ ಪ್ರಪಂಚದ ಕಡೆ ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡೋದಿಲ್ಲ, ಅದು ಅವ್ರಿಗೆ ಬೇಕೇ ಇಲ್ಲ. ಜಿ ಗುರು ಮೂರತ್ ಅಧಿಕ ಸುಹಾತಿ, ಜೋ ಚಂದ್ರ ಚಕೋರ ಸಮಾತಿ. ಅವಾಗ ಅಂತರದಲ್ಲಿ ಆ ಗೋವಿನ ಮೂರ್ತಿ, ಆ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಆನಂದದಲ್ಲಿ ಮುಳುಗಿತ್ತು. ಎಷ್ಟು ಆನಂದ ಅಂದ್ರೆ, ಹೇಗೆ ಚಕೋರ ಪಕ್ಷಿಗೆ ಕೇವಲ ಒಂದೇ ಒಂದು ಚಂದ್ರಮನಲ್ಲಿ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ನೋಡ್ತು. ಯಾಕೆ? ಅದು ಆನಂದ. ಅದು ಚಕೋರಿಗೆ ಚಂದ್ರಮ ಬಿಟ್ಟು ಬೇರೆ ನೋಡಬೇಕು ಅನ್ನೋದು ಆಸೆನೇ ಹುಟ್ಟೋದಿಲ್ಲ. ಹಾಗೆ ಅಂಥ ಪ್ರೇಮಿ ಜನರಿಗೆ ಒಂದೇ ಆಸೆ ಏನು? ನಾನು ಆ ಸದ್ಗುರುವಿನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಕೂಡಿ ಒಂದಾಗಬೇಕು, ಆನಂದದಲ್ಲೇ ಇರ್ತವೆ ವಿನಃ ಬೇರೆ ಇನ್ನೊಂದು ಕಡೆ ದೃಷ್ಟಿ ಹರಿಯೋದೇ ಇಲ್ಲ. ಜಿ ರಾಧಾ ಸ್ವಾಮಿ ಮೋಜ ದಿಖಾಯಿ, ಮೈ ಚರಣ ದೂರ ಹೋಯೆ ಧಾಯಿ. ಇದೆಲ್ಲ ಆ ಸದ್ಗುರು ರಾಧಾ ಸ್ವಾಮಿಗಳ ಮೌಜು, ಆತನ ಕೃಪೆ. ಯಾವಾಗ ಆ ಗುರುವಿನ ಕೃಪೆ ಆಗ್ತದೋ ಆಗ ನಾನು ಆ ಸದ್ಗುರುವಿನ ಪಾದ ಧೂಳಿಯಾಗಿ ಆ ದೇಶಕ್ಕೆ ತಲುಪ್ತೀನಿ. ಯಾಕೆಂದ್ರೆ ಧೂಳಿ ಆದಾಗ ಸುಲಭವಾಗಿ ಹಾಗಬಹುದು, ಗುಂಡ್ಕಲ್ಲಾಗಿ ಕೂತು ಏನೂ ಹಾಗಲಿಕ್ಕಾಗದೆ, ತೃಣ ಸಮಾನ ಆಗಿ ಹೋಗ್ಬೋದು, ಹೋಗಬೇಕು. ಆಗ ಸುಲಭವಾಗಿ ನಾವು ಮೇಲ್ದೇಶದಲ್ಲಿ ಹೋಗ್ಬೋದು. ಅದಕ್ಕಾಗಿ ಗುರುವಿನ ಕೃಪೆ, ಆ ಸದ್ಗುರು ರಾಧಾ ಸ್ವಾಮಿಗಳ ಮಹಾನ್ ಕೃಪೆ, ಅದು ಮೌಜು. ಆವಾಗ ಏನಾಗ್ತದೆ? ಹೇ ಸದ್ಗುರುವೇ, ನಾನು ಏನೂ ಇಲ್ಲ, ಎಲ್ಲವೂ ನಿನ್ನದು. ಎಲ್ಲವೂ ಗುರುವಿಗೆ ಅರ್ಪಿಸಿದ ಬಳಿಕ ಆ ಗುರುವಿನ ಪಾದ ಧೂಳಿ ಆಗಿ ಹೋಗ್ಬೇಕು. ಆಗ ಸದ್ಗುರುವಿನ ಕೃಪೆಯನ್ನು ನಮ್ಮ ಆತ್ಮ ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ಆ ದೇಶದಲ್ಲಿ ಹೋಗ್ತದೆ. ಈಗ ನಾನು ಅಂತ ಕೂತಿರೋದ್ರಿಂದ ನಾವು ಈ ಅಧೋಲೋಕದಲ್ಲಿ ಜೀವನ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. ಈ ನಾನು ಅನ್ನೋದು ಬಿಟ್ಟುಕೊಟ್ಟು ಆ ಗುರುವಿಗೆ ಎಲ್ಲವೂ ಒಪ್ಪಿಸಿದ್ದಾದರೆ ಆ ಗುರುಶಕ್ತಿ ನಮ್ಮನ್ನು ಆ ದೇಶಕ್ಕೆ ಒಯ್ತದೆ. ಇದೇ ಸೀಕ್ರೆಟ್, ಇದೇ ಭೇದ, ಇದೇ ರಹಸ್ಯ. ಈ ರಹಸ್ಯವನ್ನು ನಾವು ತಿಳಿತಾ ಇಲ್ಲ. ನಮ್ಮದು ಅನ್ನೋದೊಂದು ಮಧ್ಯ, ಅದೇ ಅಡ್ಡಗೋಡೆ, ಅದೇ ಪರದೆ, ಅದೇ ನಮ್ಮ ತಲೆ ಮೇಲೆ ಭಾರ. ಆದ್ರಿಂದಲೇ ನಾವಿಲ್ಲೇ ಬಿದ್ದಿರೋದು. ಅದೊಂದು ಬಿಟ್ಕೊಟ್ರೆ ಮತ್ತೊಂದು ಕಡೆ ಸ್ವಾಮೀಜಿ ಅವರು ತಿಳಿಸ್ತಾರೆ, ನಾನು ಅನ್ನೋದು ಬಿಟ್ಕೊಡೋದ್ರಿಂದ ಏನೂ ನಷ್ಟ ಇಲ್ಲ, ನಮಗೆ ಲಾಭವೇ ಲಾಭ. ಅದು ನಾವು ಬಿಟ್ಕೊಡೋದಿಲ್ಲ. ನಾನು ಅನ್ನೋದು ಇರೋದ್ರಿಂದ ನಷ್ಟ, ನಾನು ಅನ್ನೋದು ಬಿಟ್ಕೊಟ್ರೆ ಏನೂ ನಷ್ಟ ಇಲ್ಲ. ಅದು ನಾವು ಅದನ್ನೇ ಹಿಡಿದು ಹಿಂಬಾಲಿಸಿ ಅದರಿಂದಲೇ ನಾವು ನಷ್ಟ ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ಸ್ವಾಮೀಜಿಯವರು ಏನು ತಿಳಿಸ, ಎಲ್ಲವೂ ಆ ಸದ್ಗುರು ರಾಧಾ ಸ್ವಾಮಿಗಳ ಮೌಜು, ನಾನು ಆತನ ಪಾದ ಧೂಳಿ. ಜೈ ರಾಧಾ ಸ್ವಾಮಿ